అనకూడదు. 1-2 మేకులు నీకు లోపలికి గట్టిగా దిగినట్టున్నాయి, నీకు హెల్త్ కూడా ఇబ్బంది వచ్చేసింది. హెయిర్ వీవింగ్ చేసుకునే క్రమంలో 1-2 మేకులు నీకు లోపలికి గట్టిగా దిగినట్టు ఉన్నాయి. అందుకనే తిక్కగా మాట్లాడుతున్నావు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. షిఫ్ట్ ఆపరేటర్ గురించి తీసుకున్న ముగ్గురు మాట్లాడిన తర్వాత కూడా షిఫ్ట్ ఆపరేటర్లు అమ్ముకున్నావనే మాట నీ నోటెమట వచ్చిందంటే దిగజారుడు పోయే నీచ రాజకీయానికి నువ్వు ఇక పరాకాష్ఠకి చేరిపోయావు అంతే. ఇక దాని గురించి నో కామెంట్. భూ కబ్జా అన్నావు. ఆ మత పెద్దలే వచ్చి అరే ఏ हमारा है, हमारा खेत है, तू कौन है साले इधर आने का, ये हमारा जगह है, ये वक्त भूमि नहीं है, ये हमारा भूमि है, तू कौन है हमारा बीच में आने का అని నీకు వార్నింగ్ ఇస్తే ఇప్పుడు ఈ రోజుకి మళ్ళీ మాట్లాడాలా? దాని గురించి మాట్లాడతావా? సీఎంఆర్ఎఫ్ చెక్కులు అన్నావు. పెద్ద రెడ్లకి, పెద్ద కార్యకర్త, వైసీపీ కార్యకర్తలకి, ఎంపీటీసీ వార్డు మెంబర్ పిల్లలు ప్రాణాలు కాపాడమే, ప్రాణాలు చూసాం, రాజకీయం చేయలా. ఈ రకంగా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, నీకు ఉచిత సలహా ఏంటంటే, కావాలంటే నీకు కూడా సీఎంఆర్ఎఫ్ ఇస్తా, కావాలంటే కళ్యాణ్ కుమార్ నీకు కూడా ఎల్ఓసి ఇస్తా, ఆరోగ్యం సరి చేసుకో, నీ ఆరోగ్యం బాగు చేసుకో. లేదు ముందు తిరుపతి కొండ ఎక్కొస్తా, గుడికి వెళ్ళి వస్తావా అంటే నీకు టీటీడీ లెటర్ కూడా ఇస్తా, కానీ బ్రేక్ దర్శనం ఇవ్వలేను, నీకు సుపదం ఇస్తా, స్పెషల్ దర్శనం ఇస్తా, వెళ్ళొచ్చాయి, మళ్ళీ ఫ్రెష్గా గుండు గిక్కించుకో, మారు, రూపాంతరం చెందు, ట్రాన్స్ఫామ్ అవ్వు, సరైన ప్రతిపక్ష నేతగా మారితే కనీసం వచ్చేసరి డిపాజిట్ అయినా ప్రజలు నీకు ఉంచుతారు. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడితే దానికి తగ్గ సమాధానం చెప్పడానికి ఈరోజు కుమార్ రాజా రెడీగా సంసిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నా. పామరు ప్రగతికి నా జీవితం అంకితం చెప్పా, సదా ప్రజల సేవలో ఉంటానని చెప్పా. ఆ మాట ఎప్పుడు వెనకపోదు. మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ సైకిల్ యాత్ర మొదలు పెడతా, సాయంత్రం రక్షబండ వేస్తా, పల్లె నిద్ర చేస్తా, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా. నీ ఏడుపులే మాకు దీవెనలు, నీ ఏడుపులే మాకు ప్రోత్సాహాలు. నువ్వు ఇదే రకంగా ఏడిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తావు. అందుకు ఒక రంగా నీకు థ్యాంక్సే చెప్పాలా. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం తగ్గ పరివాసనాలు ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు.